యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటుడు మంచు మనోజ్ అలాగే మంచు లక్ష్మి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తూ మార్గ మధ్యలో భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. మన ఊరు మన బడి కింద గత సంవత్సరం యాదాద్రి జిల్లాలో 53 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల అభ్యాసన ఎలా అమలవుతోంది అనే అంశంపై జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారితో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో సందడి నెలకొంది. పలువురు మంచు లక్ష్మి మనోజ్తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. నరసింహస్వామి గుడికి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. పెళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తామని మా అక్క దేవుడి దండం పెట్టుకున్నారు. ఆవిడ దండం పెట్టుకున్నంటే సుఖంగా సంతోషంగా మీ అందరి దేవుడితో ఆశిస్తున్నాను. పెళ్లి జరగడం అయింది. ఈరోజు నా వైఫ్ మోనికాతో ఈరోజు ఇక్కడ రావాలని వచ్చాము. అలాగే ఇక్కడ రాకముందు కలెక్టర్ గారిని కలిసి మా అక్క టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఎన్జిఓతో అందరూ కలిసి ఇక్కడ ఒక స్కూల్తో మొదలుపెట్టి ఈరోజు దాదాపు ఒక 56 స్కూళ్ళు 3000 పైగా స్టూడెంట్స్కి ఈరోజు చదువు చెప్తున్నారంటే దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ నిజంగా భగవంతుడికి ఇంకా వీటికి ఎక్కువ సరిగ్గా ఇవ్వాలి. ఇంకా లక్షలాది కోట్లాది పిల్లలకి వీళ్ళు ఆదర్శంగా నిలబడతారు, తోడుగా నిలబడతారని కోరుకుంటున్నాను. నా ఎన్జిఓ తరఫు నుంచి నేను ఒక సంవత్సరం పాటు రావడం జరుగుతుంది, అది మీ అందరికీ తెలిసింది. సో ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్లో మా ఎండ్ లైన్ రిపోర్ట్ ఈ సంవత్సరం నేను చేసిన వర్క్కి నెక్స్ట్ మనోజ్ని మున్నిని ఇద్దరిని ఈ నరసింహస్వామి దగ్గరికి తీసుకొస్తానని ఇంతకు ముందు ఒప్పుకున్నాను. నా మొక్కు తీర్చుకుంటున్నాను.